ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రంతా కూడా మీ కృప, మీ కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఉదయకాలంలో ఏదో మా శక్తి ఉందని, మా బలం ఉందని, మా దగ్గర అధికారం ఉందని, మా దగ్గర తండ్రి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని తండ్రి మేము సజీవంగా లేము కానీ నాయన, మీరు చూపించిన మీ యొక్క విలువైన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి ఈ ఉదయకాలంలో సజీవులముగా ఉండి మిమ్మల్ని ప్రార్థించగలుగుతున్నాము తండ్రి. స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. ఆమెన్. ఎస్ లార్డ్, ఈ క్రిస్మస్ దినమందు తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అయ్యా, మీరు శరీర రూపధారి ఈ లోకమునికి వచ్చింది అయ్యా, మా వంటి అల్పులను, మా వంటి పాపులను మమ్మల్ని రక్షించుటకే వచ్చారని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఈ యొక్క తండ్రి శుభకరమైన దినమునందు నాయన మేమందరము కూడా ఆనందించే మాటను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఇంకా ప్రభువ పాపంలో చిక్కబడి, శాపంలో చిక్కబడి, ఇంకా వాటిలో నుంచి బయటకు రాలేని స్థితిలో ఎంతోమంది బిడ్డలు తండ్రి ఉన్నారు. అయ్యా, కృప చూపించండి. ఈ రోజున వారితో కూడా మాట్లాడండి అయ్యా. వారి పాపముల నుంచి వారిని కూడా రక్షించి నాయన బిడ్డలు తండ్రి నిత్య జీవమునకు పాత్రులుగా అవ్వడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో ఉన్నారు ప్రభువా మారు మనసు లేని వారు, మా సంఘాల్లో ఉన్నారు నాయన, మా ప్రాంతాల్లో ఉన్నారు నాయన, వారందరినీ కూడా కదిలించండి. వారి కొరకు కూడా మీరు ఈరోజు దిగి వచ్చారని బిడ్డలకు తండ్రి జ్ఞాపకం చేయమని, అటువంటి మనస్సు వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు, ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి నాయన. తండ్రి, ఈ రోజున మా ప్రయాణాల విషయంలో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమాన్ని దయచేయండి. వాహనాలు మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోండి నాయన. ఎటువంటి ప్రమాదము, ఎటువంటి అపాయము తండ్రి ఏ బిడ్డకు కూడా కలగకుండా మీ కృపలో ప్రతి బిడ్డను కూడా భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, చేస్తున్న పనుల విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి నాయన. బలముతో, జ్ఞానముతో, శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా, ఎవరు కూడా మమ్మల్ని ఆటంకపరచకుండా, ఎవరు కూడా తండ్రి మా యొక్క పనులకు అడ్డు రాకుండా నాయన మీరే మా ప్రతి మార్గమును సరళం చేయమని ప్రతిమాలుతున్నాము తండ్రి. అయా, శుభకార్యాలు ప్రారంభిస్తున్న బిడ్డలు ఈరోజు ఉన్నారు, క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారును ఉన్నారు నాయన. వారందరికీ మీ దీవెనలు, ఆశీర్వాదాలు బహుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు నాయన. అయా, మా ప్రతి అవసరతను తండ్రి తీర్చమని, అయా ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డను దృఢపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు అయా ఈ పూటకు కావాల్సిన, ఈ రోజుకు కావాల్సిన ఆహారమును కూడా సమకూర్చమని అడుగుతున్నాము నాయన. తండ్రి, బిడ్డలు ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన బిడ్డలు ఉన్నారు నాయన. వారికి మీరు తోడై ఉండండి. వారు తండ్రి ఏ విషయాల్లో మీ సహాయం కోరుకుంటున్నారో వాటిలో మీ యొక్క కృపను కుమ్మరించి వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, ఈ రోజున మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా సహాయం అనుగ్రహించి కృప చూపించండి ప్రభు. ఈ రోజున ప్రతి ఒక్కరిని క్షమించే మనస్సును, ప్రేమించే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభు, ఈ రోజున మీ బిడ్డలమైన మేము మీ నామాన్ని ఘనపరిచే విధంగా తండ్రి నిలవబెట్టుకోండి నాయన. మా ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, సిగ్గుపరచబడకుండా తండ్రి మాకు తగిన జ్ఞానం ఇచ్చి ఈ రోజంతను నడిపించమని నాయన. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించి మీ కృపలో వారందరినీ, వారి కుటుంబాలను కూడా భద్రపరచుకోమని తండ్రి. ఈ రోజున మీ యొక్క రాజ్య సువార్తలు మేము అందరం కూడా పాలి భాగస్తులై ఈ యొక్క క్రిస్మస్ దినాన కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.